నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా. దొరకలేదట లగ్గానికి బెల్లం, మీరు పెళ్లి చేసుకుర్రి ఎల్లం. సంబురంగా టీడీపీ మహానాడు, ఏం జరిగిందో చెప్తాం ఫస్ట్ నాడు. సీఎం మెప్పు కోసం మంచిర్రు సప్పు, ఆఫీసర్ల పనితనం అంత గబ్బు. ఫోన్ లోకంలో బతుకుతున్న సత్తి. ఓ హ్యాండ్ లో ఫోన్ లో యాప్స్ టైం వేస్ట్ చేసేటోళ్ళంతా బుద్ధి లేనోళ్ళుగా సీస్. యూ ఓల్డ్ అండ్ మైండెడ్ పీపుల్స్ గెట్ అవుట్ దిక్కువో. విశాఖపట్నం చూసొద్దాం అనుకునేటోళ్లకు ముఖ్య గమనిక, మీ ప్రయాణాలు ఈ 3 రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. మంగళవారం లేకుంటే బుధవారం తర్వాత పోతే ఇంకా మంచిది. ఎందుకంటారా, విశాఖ సముద్రం తీరలో పసుపు అలలు పోటెత్తుతున్నాయి. నగరమంతా పసుపు గాలి, పసుపుతో ఎండగొడుతోంది. ఇంకో 2 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీనికి గల కారణాలు వీడియోలు చూస్తూ చెప్పుకుందాం. ఓవర్ టు విశాఖపట్నం మహానాడు. రామన్న బొమ్మకు దండేసి మహానాడు మీటింగ్ ని సురువు చేసిండు చంద్రన్న. తెలంగాణలకెళ్ళి కూడా కొందరు లీడర్లు పోయిర్రు. చూస్తుర్రా, స్టేజ్ మీద హైదరాబాద్ హైటెక్ సిటీ బొమ్మ, అట్రోకు పోలవరం బొమ్మ. ఒక పక్క హైటెక్ సిటీ, తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేపట్టిన హైటెక్ సిటీ తెలుగు వారి జీవితాల్లో వెలుగిచ్చింది. యాడ మీటింగ్ పెట్టినా హైదరాబాద్ దండకం చదవందే చంద్రన్నకు తుర్తు అనిపించేటట్టు లేదు. నువ్వు కట్టించిన హైటెక్ సిటీ ఈడ. దేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవును సారు, మన 2 తెలుగు రాష్ట్రాలు గిట్లనే డెవలప్ కావాలి. ఏదైనా బీచ్కి పోవాలనుకుంటే సాయంత్రం ఉదయం వెళ్ళండి, మిగిలిన సమయంలో ఇక్కడే ఉండి మొత్తం స్టడీ చేయండి. వారేవా ముద్దుగున్నది పో ఆఫర్. ఇంకా బొర్రా కేవ్స్ ఉన్నాయి, అరకు ఉంది, ట్రైన్ కూడా స్పెషల్ ట్రైన్ ఉంది, అవన్నీ కూడా చూసే అవకాశాలు వస్తాయి. సూపర్. గీ ముచ్చటేదో ముందే చెప్తానా, ఇంకింత మంది అద్దరు కార్యకర్తలు. ఫస్ట్ నాడు మంచిగానే జరిగింది పార్టీ మీటింగ్. కమ్మటి తీయటి ఆంధ్ర వంటలు వండి పెట్టిర్రు. మంత్రి అయింది కాబట్టి లొకేషన్ ఇంకింత బాధ్యతగా పనులు అరుచుకుండు. ఇంకో 2 రోజులు జరుగుతుంది మహానాడు. నిన్న చెప్పుకున్నాం కదా, మోడీ సార్ ఏలుబడికి 3 ఏళ్లని. ప్రధానమంత్రి అయిన కాంచెలు పెట్టిన పథకాలు, టూర్లు, నోట్ల రద్దు గురించి చెప్పినాం. నిన్న బొంబాయి కంపెనీల అంగళ్ళ లాభాలు రికార్డులు కొట్టేసినాయి. అస్సాంలో పెద్ద బిడ్జిని సురువు చేసిండు సారు. అరే 3 ఏళ్ళు అయింది కదా, ఏదో ఒక నిర్ణయం ఉండాలే అని అనుకుంటూనే ఉన్నాం. అనుకున్నట్టుగానే చేసిండు. మామూలు నిర్ణయం కాదులో, అందరూ ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సిన ముచ్చట. పసులను కాపాడుతందుకు గొట్టు రూల్స్ తెచ్చింది సెంటర్ సర్కారు. ఆవులు, దూడలు, ఎడ్లు, బర్లను కోతకు అమ్మొద్దు. అంగట్ల కొన్నా అమ్మినా కోతకు కాదు, వ్యవసాయం పనికని కాగితం రాసిచ్చి సంతకం పెట్టాలి. ఎవలమ్మింది, ఎవలు కొన్నది, ఎంతకు బేరమైంది, పేరు, ఊరు మొత్తం వివరాలు రాసియాల్సి ఉంటది. అంగడాఫీస్లా ఆ కాగితాలు దాచిపెడతారు. ఇక కొన్నాక ఆవు ఎక్కువ పాలిస్తలేదనో, ఎద్దు నాగలి గుంజుతలేదనో ఎమ్మటే అమ్మేస్తామంటే కుదరది. 6 నెలలు సాధినాకనే బేరం పెట్టాలి. అంతేకాదు, కొమ్ములకు రంగులేసుడు, షింగారిచ్చుడు పేరుతోని గోస పెడితే ఊకోరట. అమ్మవార్ల గుళ్ళకాడ జంతువులను బలిస్తారు కదా, ఇగో అట్లా చేసినా కూడా కేసులైతాయి. పసులను రక్షిస్తందుకే గీ రూల్స్ తెచ్చినామని చెప్తుండ్రు సెంటరోళ్ళు. అంత మంచిగానే ఉన్నది గాని గాసం లేనప్పుడు, ఇంకో రైతు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ పసులను ఎవరికి అమ్మాలో కూడా చెప్తే బాగుండు. అరే ఇది తిరుపతి వార్త. గల్లపెట్టి ఎంత నిండిందో చెప్తారు, లేకుంటే లడ్డూకు గిరాకీ ఎట్లా నడుస్తుందో చూపిస్తారు. అది కూడా కాదంటే నెత్తెంటికల మీద ఎంకన్నా ఎంత ఎన్కేసిండో, ఎవరైనా పెద్ద భక్తులు వస్తుండ్రానో వార్టేసేటట్టున్నారు అని అనుకుంటున్నారు కదా. కానీ ఇది మామూలు భక్తులకు సంబంధించింది. ఎంకన్నకు రోజుకు 3 కోట్ల ఆమ్దానిస్తున్న భక్తులను ఆఫీసర్లు ఎంత ముద్దుగారుచుకుంటారో మీరే చూడండి. ఎక్కడిది, తిరుపతి కొండ మీద కాలు పెట్ట సందు లేదు. ఎర్రటెండల గంటల కమానం లైన్లు గడితే గాని ఎంకన్నా దర్శనం అయితలేడు. ఇంత కష్టపడిపోతే పార్రి అని నూకేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులాయే, పోరగండ్ల పాస్ ఫెయిల్ తెలిసే వరకు శితం వస్తుండ్రు భక్తులు. ఒక్కపారే ఇంతమంది వచ్చే వరకు కిరాయికి రూమ్లు కూడా సరిపోతలేవు. అగో ఎంతమంది లైన్ల నిలబడ్డరో చూడుండ్రి. 2 అంటే 2 రూమ్లున్నాయట. పిల్లా జల్ల నేసుకొని మూటాముళ్ళ కట్టుకొని కౌంటర్ల కాడనే కూలబడ్డరు. ఆడనే నిద్రలు కూడా చేస్తున్నారు
చేస్తున్నారు జాగ దొరకక. సంటి పోరలతోని చిన్నగా లేవు తిప్పలు. ఎంకన్నా దర్శన భాగ్యం దొరుకుతాంది గాని రూమ్లు అయితే దొరుకుతలేవు. గీ అన్నని అడుగుదాం ఏం చెప్తాడో. రూమ్ కోసం కనీసం 5 గంటలు వెయిటింగ్ చేసినా కూడా లాస్ట్ దొరకడం లేదు. లాస్ట్ చివరకు ఒక లాక్ తీసుకుందామన్నా కూడా లాకులు లేవు. భక్తులకి ఇట్లా తక్లీఫ్లు అయ్యే వరకు గుడి మీద పెద్ద ఆఫీసరు ఒక ఉపాయం చేసిండు. 24 గంటలకు రూమ్ తీసుకున్నోళ్ళు 12 గంటలకు ఖాళీ చేస్తే సగం పైసలు వాపస్ ఇస్తామని ఆఫర్ పెట్టిండు. 18 గంటల ఖాళీ చేస్తే పావంతు పైకం వెనకకిస్తారట. ఇట్లనైతే జల్దిన ఖాళీ అని మనోళ్ళ ఆలోచన. అంత దూరం నుంచి వచ్చి అంత జల్దిన ఎట్లా ఖాళీ చేస్తారు సారు? విఐపీలు సెలబ్రిటీలు అని పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, అన్ని రూమ్లు వాళ్ళకే ఇయ్యకుండా చూస్తే ఇంట్లో కొందరికన్నా రూమ్లు దొరుకుతాయి. ఉరుకురా ఉరుకు ఉరుకు గుడ్డేలుగులు వస్తున్నాయి, 3 వస్తున్నాయి. ఫైన్లు రాకున్నా సరే తప్పించుకొని ఉరుకు. చచ్చిపోయిండు. ఏ గుడ్డెలుగా ఏంది ఊరుకుడు ఏంది? ఏం చేస్తుండేడు ఫోన్లా? ఒరే సత్తిగా, మీతోని మాట్లాడే సత్తి ప్రస్తుతానికి బిజీలు ఉన్నాడు. దయచేసి తర్వాత విలువుండ్రి. ఉరుకురా ఇక్కడ ఉరుకు. యాప్ నొక్కుడు కాదు, నీ పీక నొక్త బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఫోన్లో ఏం చేస్తున్నావురా? సత్తి ఇప్పుడు క్యాండిల్ రష్ గేమ్ ఆడుతున్నాడు. ఓడిపోయే పరిస్థితులు ఉన్నాడు. తర్వాత విలువ తమ్మి అంట అని. ఏంటిరా గేములు ఆడుతున్నావా? ఆటలు ఆడే టైం కాదురా ఇది, ఆర్తలు చెప్పే టైము. దమాకుల మెంటల్ చక్కలేదా నీకు? నిమ్మలంగా గేమ్లు ఆడుకుందామంటే ఆడుకొనిస్తలేవు. యాంగ్రీ బర్డ్స్ ఆడుతున్నా నేను ఇప్పుడు. గులేరు పెద్ద గులేరు తీసుకుంటా. సంపేత బిడ్డ నీ ఫోన్ల మనవడ. ఏమొస్తుందిరా గంటల మూతి పెట్టి కూర్చున్నావు? ఫోన్ నీ దిమాగ్ ని ఖరాబ్ చేస్తుంది తెలుసా? ఫోన్లో ఛార్జింగ్ కరెంట్ తక్కువ ఉంది కానీ ఫోన్ నిండా ఫుల్ యాప్లు ఉన్నాయి. ఇప్పుడు డబ్బమాసి చేస్తా బాలకిష్టి సార్ది. సమయం లేదు మిత్రమా, శరణమ్మా, రణమ్మా. ఒరే ఫోన్ చూసినే టైం వేస్ట్ అంటే మళ్ళా టైం చూసుకుంటా గప్పాలు కొడుతున్నావా? దేనికిరా మళ్ళేడుకోదామని? నాకు 3 గంటల టైం ఉన్నది. అందులో 1 సెకండ్ కూడా రెస్ట్ పోనీయ నేను. ఇప్పటికి 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోవాలి ఇంకా. అంటే పనికి రాని పనులంటేనే టైం వేస్ట్ చేసుడు, మళ్ళీ దానికి టైం ప్రకారంగా టైం వేస్ట్ చేయాలరా? టోటల్ బూత్ టుడే టుమారో స్పెండింగ్ టైం 3 hours ఇన్ యాప్స్ యూజింగ్. మళ్ళా నేను స్పెండ్ చేయకపోతే నేను ఊత్ అనుకోరు డూడ్. అందుకోసానికి సిగ్గు లేదు? 30 ఏళ్ళు నెత్తి మీద వేసుకొని తిరుగుతున్నా, ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది నీకు? ఓ హ్యాండ్లో ఫోన్లో యాప్స్. టైం వేస్ట్ చేసేటోళ్ళంతా బుద్ధి లేనోళ్ళుగా సీస్. యూ ఓల్డ్ అండ్ మైండెడ్ పీపుల్స్ గెట్ అవుట్ దిక్కువో. 3 గంటలు ఫోన్ కోసం టైం వేస్ట్ చేస్తే ఎంత పని ఆగిపోతుంది, ఎంత ఉత్పత్తి ఆగిపోతుంది. నీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు ఆగిపోతుంది? ఇంకో 100-150 యాప్లు పుట్టుకొస్తాయి, ఆడుతూనే ఉంటాం. ఆవు తిండద్దు తిప్పలద్దు పక్కంతో మాట్లాడద్దు, ఏం ఫైదరా దాంతో? తిండి తినేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు రాత్రి 2 గంటల దాకా యాప్లు వాడుతూనే ఉంటాం. నో ఖాళీ. మళ్ళీ 3 గంటలు ఎక్స్ట్రా టైం డూడ్. యూత్ అంటే ఇదేనారా? ఏం చదువు చదవాలి, ఏం కొలువు చేయాలి, జీవితంలో ఎట్లా మీదికి రావాలి, ఇవన్నీ ఏం అవసరమే లేదా? ఓఎంజీ డోంట్ వేస్ట్ మై టైం ప్లీజ్. అరే శేఖర్గా కమాన్ ఆన్లైన్లకు రారా, సమోసాలతో టైం పాస్ చేద్దాం. సమోసానా? అట్లనే పల్లిపట్ట నీళ్ళు అమ్ముకుంటా తిరుగుతావు ఇక నువ్వు. అట్లనే టైం వేస్ట్ చేతివట్టే. నువ్వన్నా చెప్ప అశోక్. సమోసా అంటే తినేది అనుకుంటున్నది. సమోసా అంటే సినిమా డైలాగుల యాప్. అందులో సమంత డైలాగ్ కొడతారు ఇట్లా, హై హార్టెడ్ నేను బుంగమూతి పెట్టుకున్నాను. గీసొంటి యాప్లలో పొద్దులా తీస్తే ఏమొస్తుందిరా? అసలు అవి ఎందుకు చూస్తున్నావు నువ్వు? తిండి కోసం యాప్, సినిమాల కోసం యాప్, బట్టల కోసం యాప్. ఆవుల థింగ్ ఈజ్ యాప్. డబ్బా ఫోన్ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయి? నెంబర్ రత్తుకుంటా కూర్చో. ఆ ఫోన్లు యాప్లు అనుకుంటా పొద్దంతా పోరగా నల్లనే ఉండి టైం వేస్ట్ చేస్తే ఇక ఎట్లా డెవలప్ అవుతారా? చలపతిరావు బాబాయ్ యాప్ పెడితే 3 గంటలు కాదు 5-6 గంటలు ఆన్లైన్ లోనే ఉండొచ్చు. మస్తు హీట్ అవుతుంది. ఓర్ దేవుడు, ఇది ఎక్కడ కదా? చల్పత్ సార్ పేరు మీద యాప్ పెడితే ఎందుకు డెవలప్ అవుతుంది? ఒకవేళ పెడితే అందులో ఏం పెడతారా? ఆడవాళ్ళని ఎట్లా గౌరవించాలి, ఎట్లా మాట్లాడాలి అనేది యాప్ పెడితే మంచిగా హీట్ అవుతుంది. నాకు ఇంకా మస్తు టైం ఉన్నది. ఫోను ఉండ్రా ఉండు, అదే పువ్వు పెడుతుంది నీకు. మావోడు ఒక్కడనే కాదులా, ఈ నడుమ పడుచు పొరగాళ్ళంతా ఫోన్లోనే ఉండిపోతే ఎలా తీస్తున్నారు? అన్ని యాప్లు ఓపెన్ చేయాలా, ఏమున్నదో తెలుసుకోవాలా, వీటిని ప్రయోగాలు చేయాలా. అమ్మా చిన్న ఉన్నప్పుడు బావి కాడ పనిచేస్తే, అరే మీరు మంచిగా పనిచేసిండ్రు అనుకోర్రి, పొద్దుమికి బెల్లపువ్వు వండి పెడతా అని ఆశ పెట్టేటోళ్ళు అమ్మలు. మంచిగా పాలు పోసి బెల్లపువ్వు వండితే ఎంత కమ్మగా ఉంటుంది మరి. ఇక పోరగాళ్ళు అయితే ఇంట్లోకి వెళ్ళి బెల్లం గడ్డలు ఎత్తుకొచ్చి జేబులో పెట్టుకొని ఊరించుకుంటా తినేటోళ్ళు. ఆ రోజులే ఏరుల్లా. 4 వద్దులు అయితే బెల్లం అంటే ఏందో తెలియకుండా అయ్యేటట్టుంది ఇప్పుడు పోరగాళ్లకు.
పెళ్లికి బంగారం కావాలంటే కిలోలు దొరికేటట్టుంది కానీ తులం బెల్లం దొరకడు కష్టమైంది పో. లగ్గంలా పిల్లగాడు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలాయే. పెళ్లి సామాన్ అంతా కొనుడు ఒగెత్తైతే బెల్లం తెచ్చుడు ఒగెత్తైతుందట. ఎండల పడి దుకాన్ల పొంట తిరగంగా పావు కిలో దొరికితే అదే మా భాగ్యం అని తెచ్చుకుంటుర్రు. పెళ్లిలో కూడా బెల్లం లేదు, అరిసెలకు కూడా బెల్లం లేదు. మరి ఎందుకు ఇట్లా అవుతుందో తెలుసునా? సారా పుణ్యమా అని పెళ్లికి బెల్లం బంగారం అయింది. ఊర్ల పొంట ఇంకా కూడా సారా బట్టీలు నడుస్తున్నాయట. అండ్లకు బెల్లం కావాలనాయే. సావుకార్ల తాన కొనుక్కపోయి కాస్తుర్రట. ఇట్లా అయితే లాభం లేదని బెల్లం అమ్మితే కేసులు పెడతాం అని పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చే వరకు సేట్లకు చెమటలు పట్టినాయి. స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని ఎవరన్నా నమ్మినా ఆధార్ కార్డు లగ్గం కార్డు చూపిస్తేనే గప్పుడు చిన్న బెల్లం కట్ట చేతిలో పెడుతున్నాడ సావుకారులు. ఆగో గట్లున్నాయి బెల్లం తిప్పలు. కాబట్టి ఇదివరసంది ఎవరన్నా మాట్లాడకుంటే నోట్ల బెల్లం కట్టలు పెట్టుకున్నావా ఏంది అని అనకుర్రి. నోట్ల చక్కెర పోసుకున్నావా అనాలే. ఇయ్యాల రేపు రూపాయికి ఏమొస్తుందిలా? పుసుక్కున పోరగాళ్ళకి ఇట్లా ఇచ్చినామనుకో రూపాయి అని ఇట్లా బిల్లని కిందికి మీదికి తిరిగి చూసి మనల్ని కిందికి మీదికి చూసి 10 రూపాయల నోటు వాళ్ళే ఇచ్చేసి పడగ చేసుకోండి అని అంటారు. రోడ్ల మీద బిచ్చగాళ్ళకేసి మనం దానకర్ణులు లెక్క మురిచిపోతుండొచ్చు కానీ వాళ్ళు మన ముఖం చూస్తారు మొదలు. ఒక గట్లున్నది రూపాయి విలువ. కానీ అదే రూపాయి తలుసుకుంటే వార్త చూపిస్తా. పట్నంలా ఒక మంచి కార్యం నడుస్తుంది. రూపాయికే నల్ల కనెక్షన్ ఇస్తుండ్రు. అది కూడా తీసుకోకపోదురు గాని సర్కార్ పని కాబట్టి తీసుకుంటున్నట్టున్నారు. కాకుంటే అందరికి రూపాయికే ఇయ్యరు. పైకమున్నోళ్ళ తాన గట్టిగానే గుంజుతారు. కానీ కొందరు ఆఫీసర్లు నిండుకుండకు తూటు పెట్టే పని చేస్తుండ్రు. శ్రీమంతులకు కూడా రూపాయికే నల్ల కనెక్షన్ ఇస్తుండ్రట. నీళ్ల సంఘం పెద్ద సారు దానకిషోర్ సారు గల్లీలో పొంటి తిరుక్కుంటా ఎంక్వైరీ చేస్తే షాపూర్ నగర్ లో ఒక నల్ల పేరు మీద లంచాలు మింగుతున్న అవినీతి ఆఫీసర్ దొరికిండు. పెద్ద బంగ్లాలున్నోళ్ళ తాన లంచాలు తీసుకొని కాగితాల మీద పేదోళ్ళని చూపించి నల్ల కలెక్షన్లు ఇస్తుంటే సస్పెండ్ చేసి పడేసిండ్రు. ఇంత పెద్ద పట్నంలో ఈసొంటి సొక్కమైన ఆఫీసర్లు ఇంకెంత మంది ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేందంటే పేదోళ్లకు రూపాయికే కనెక్షన్ ఇస్తున్నాం కదా అని అనుకుంటే సరిపోదు సార్లు. ఆఫీసర్లు లంచాలు మింగుడు ఆపనంత కాలం రూపాయి పథకం పెట్టినా పుక్కడి పథకం పెట్టినా ఉత్తకతే. పరీక్షలు వస్తున్నాయి అనగానే ఇగో రాత్రి జల్దిన పడుకోర్రి, పొద్దుగాల లేసి చదువుకోండి, అదే యాదుకుంటుంది. టెన్షన్ పడద్దు, టైంకి సెంటర్ కడుకోండి, మంచిగా రాసి పాస్ కాండ్రి, ఆల్ ది బెస్ట్ అని చెప్పేటోళ్ళం. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎట్లా తయారై సెంటర్ కడుకోవాలో చెప్పాల్సి వస్తుంది. పరీక్షకు రూల్స్ పెడుతురు. మరి ఏ పరీక్షకు ఏ రూల్ ఉంటుందో తెలియకుంటుంది. గురుకుల పాఠశాల టీచర్ కొలువులకు పరీక్ష రాష్ట్రోళ్ళు మంచి గినాలకి ముచ్చట. 31వ తారీఖు నాడు మీరెట్లా తయారై పరీక్షకు రావాలనో రూల్స్ పెట్టిండ్రు. టైం చూసుకుంటాందుకని గడియారం పెట్టుకోపోతే మీ టైం బ్యాడ్ అవుతుంది. ఆడోళ్ళు చేతులకు మైదాకు పెట్టుకుంటే వెనుకకు మరగొడతారు. ఎందుకంటే మిషన్ మీద ఏలు ముద్రలు కరెక్ట్ వాడాలంటే మైదాకు ఉండొద్దట. టిక్కు టక్కు తయారై బూట్లు గిట్లు వేసుకొని పోతే గేటు కాన్నే ఇడిపించి ఉత్తకాలతోని లోపలికి పంపుతారు. మెడల గొలుసులుంటే ఇంటికన్నే ఇప్పి ఓండ్రి, ఏలుకు ఉంగరాలుంటే తీసేసి ఓండ్రి. పర్సులు, లెక్కలు చేసే మిషన్లు, ఫోన్లు, చెవుల పెట్టుకునే వైర్లు, బోర్లు ఏది కొంటపోవద్దు. హాల్ టికెట్ పరీక్ష రాస్తున్న మనిషిని నేనే అని చెప్తందుకు గుర్తింపు కార్డు పట్టుకొని పోవాలి. నిమిషం ఆలస్యమైనా గేట్లకు తాళాలేస్తారు సుమా. ఇదివరకే 2 మాటలు చూపించినాం ఎంత స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయో. టైంకు పోయి మంచిగా పరీక్ష రాసి గురుకుల టీచర్ కొలువు కొట్టుర్రి. ఆల్ ది బెస్ట్. పోయిరా మరి ఉంటా. నమస్తే.